ప్రియమైన సహోదరీ సహోదర్లారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు నా వందనములు. ఈరోజు మనము కీర్తనల గ్రంథము నుండి ఒక అద్భుతమైన వాక్యాన్ని ధ్యానించుకుందాము. ఈ వాక్యము మన విశ్వాసానికి, మన ఆరాధనకు ఒక గొప్ప ఉదాహరణ. ఇది మన ప్రార్థనా జీవితంలో, మన సంఘ జీవితంలో కూడా ఎంత ప్రాముఖ్యమైనదో వివరిస్తుంది. యెహోవా కృప నిరంతరముండును. నేటి మన వాక్యము ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 3వ వచనము నుండి వచ్చింది. ఈ వచనము ఇశ్రాయేలీల జీవితంలో ఒక ముఖ్యమైన సంఘటనను వివరిస్తుంది. ఈ వచనములో మనము 3 ముఖ్యమైన విషయాలను గమనించవచ్చు. 1. దేవుని మహిమను చూడటం. అగ్నియు యెహోవా తేజస్సును మందిరము మీదికి దిగగా చూచి అని వచనం చెబుతుంది. సొలొమోను దేవాలయాన్ని ప్రతిష్ఠించినప్పుడు దేవుని మహిమ అగ్నిరూపంలో, తేజస్సు రూపంలో దిగివచ్చింది. ఇది దేవుని ప్రత్యక్షతకు, ఆయన సన్నిధికి నిదర్శనం. దేవుడు మన మధ్య ఉన్నాడని ఇది రుజువు చేస్తుంది. మనము కూడా మన జీవితాలలో దేవుని మహిమను, ఆయన ప్రత్యక్షతను అనుభవించాలి. మనము ప్రార్థించేటప్పుడు, ఆరాధించేటప్పుడు దేవుని సన్నిధి మన జీవితాలను తాకాలి. 2. సాష్టాంగ నమస్కారము. దేవుని మహిమను చూసిన వెంటనే ఇశ్రాయేలీలు సాష్టాంగ నమస్కారము చేశారు. అంటే వారు పూర్తిగా తలవంచి సాగిలపడి దేవుని ఆరాధించారు. ఇది దేవుని పట్ల వారి భయాన్ని, గౌరవాన్ని సూచిస్తుంది. వారు దేవుని సర్వశక్తిని గుర్తించారు. మనము కూడా దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మనము తగ్గించుకోవాలి. మన గర్వాన్ని వదిలిపెట్టి మనము దేవుని ముందు చిన్నవారమని ఒప్పుకోవాలి. ఈ రకమైన తగ్గింపు ఆరాధన దేవునికి ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. 3. దేవుని కృపను స్తుతించటం. చివరిగా వారు సాష్టాంగ నమస్కారము చేసి, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని చెప్పి దేవుణ్ణి స్తుతించారు. వారు దేవుని గొప్పతనాన్ని చూసి భయపడటమే కాకుండా ఆయన కృపను కూడా గుర్తు చేసుకున్నారు. దేవుని దయ, ఆయన కృప మనలను కాపాడుతుంది. ఆయన మనకు నిరంతరం సహాయం చేస్తారు. ఈ కృప ఎల్లప్పుడూ మనతో ఉంటుంది. ఇది మనకు రోజూ కావాలి. ఉదాహరణ. మనం బైబిలులో ఒక ఉదాహరణ చూద్దాము. కీర్తనల గ్రంథములో కీర్తనకర్త దేవుని కృప గురించి పదే పదే రాశాడు. ముఖ్యంగా 136వ కీర్తనలో ప్రతి వాక్యము తరువాత ఆయన కృప నిరంతరముండును అనే మాట పదే పదే వస్తుంది. ఈ కీర్తనలో దేవుడు చేసిన గొప్ప కార్యాలను, ఈజిప్టు నుండి ఇశ్రాయేలీలను విడుదల చేయడం, ఎర్ర సముద్రాన్ని పాయలు చేయడం, వారికి ఆహారమివ్వడం వంటివి మనము చూస్తాము. ఈ గొప్ప కార్యాలన్నిటికీ కారణం దేవుని కృప. ఈ రోజు మనం కూడా ఇశ్రాయేలీల వలె దేవుని మహిమను చూసి ఆయన ముందు తగ్గించుకొని ఆయన కృపను స్తుతిద్దాము. ఆయన కృప నిరంతరము ఉంటుంది. ఆమేన్.